భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మెగా ఆధార్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో ఆధార్ కార్డులో అవసరమైన వివరాల సవరణలు చేసేందుకు నేటి నుండి 14, 15, 16 తేదీలలో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెగా ఆధార్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశానుసారం భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల, బూర్గంపాడు మండలాల ప్రజలు ఆధార్ కార్డులో తప్పులున్నవారు, కొత్త సమాచారం జత చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ ఆధార్ క్యాంపులో పేరు మార్పు లేదా సవరణ, పుట్టిన తేదీ సవరణ, లింగం మార్పు, చిరునామా సవరణ, మొబైల్ నెంబర్ అప్డేట్, ఫోటో అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్, తల్లిదండ్రుల పేర్లను జోడించటం వంటి సేవలతో పాటు ప్రత్యేకంగా 5 మరియు 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా నవీకరించాల్సి ఉంటుందని, అలాగే 0 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లల ఆధార్లు, తల్లిదండ్రుల పేర్లను జతచేసే అవకాశం కూడా ఈ క్యాంపులో కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఆధార్ క్యాంపులకొచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని, మంచినీటి సౌకర్యం మరియు ఎవరైనా అస్వస్థతకు గురైతే అత్యవసర చికిత్సలు కూడా అందించడానికి మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశామని, అందుకు 4 మండలాల ప్రజలు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఆధార్ క్యాంపుకొచ్చి ఆధార్ కార్డులో ఉన్న సమస్యలను నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. మీకు రాసిచ్చి అయిపోతుంది కానీ అక్కడ పని కాదు. జనం ఎక్కువైపోయారు ఆల్రెడీ. మనం వీడియో పెట్టాం మళ్ళీ సెట్ అయింది సెట్ అయింది సెట్ అయింది. ఈరోజు మనం భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ ఆధార్కి సంబంధించి సవరణలకు సంబంధించి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మనకి బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలంకి సంబంధించి ఈ ఆధార్ కార్డులలో ఎవరైతే సర్నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ సవరణ చేసుకోవాల్సిన వాళ్ళు సంబంధించి, అందులో ముఖ్యంగా 0 to 5 years మరియు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఇంతకుముందు ఆధార్ కార్డు దిగి ఎవరైతే దాన్ని అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం సపరేట్గా కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరైతే ఆ సవరణ చేసుకోవాల్సి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు వెరిఫికేషన్ టీం ఒకటి పెట్టాము. వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని సంబంధిత డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం సపరేట్గా ఒక 7 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సవరణకు సంబంధించి వాళ్ళందరూ కూడా దానికి బయోమెట్రిక్ అవి తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉంటే ముఖ్యంగా మనకి ఈ 4 మండలాలకు సంబంధించింది మనకు 14th, 15th, 16th ఈ 3 రోజులు కూడా ఈ ఆధార్ కార్డులో సవరణకు సంబంధించినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరనైనది.